వైసీపీ నాయకుడు కాంట్రాక్టర్ శివరామిరెడ్డిపై కత్తిదాడి. కాచింతల క్షేత్రం రహదారిలోని టీవీఎస్ఆర్ గోడౌన్ సమీపంలో ఘటన. దాడిలో తీవ్రంగా గాయపడిన శివరామిరెడ్డి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కత్తిదాడి. ఆళ్లగడ్డలో వైసీపీ నాయకుడు ప్రముఖ కాంట్రాక్టర్ శివరామిరెడ్డిపై గుట్టు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. కాచింతల క్షేత్రానికి వెళ్లే రహదారిలోని టీవీఎస్ఆర్ గోడౌన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైసీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తోసాము మేము తోసి మా వాళ్ళు కూడా వచ్చి తోసినప్పుడు రెండు నెట్లు ఉంటాయి. మా వాళ్ళు అందరూ వాళ్ళు గట్టిగా వాడు తెలిసి నేను ఆ కిలో ఎంత దారుణమైన పరిస్థితిలో ఆర్లగడ్డ పోతుందంటే ఈరోజు ఎమ్మెల్యేకి కానీ ఆయన భర్తకు కానీ ఎవరైనా మాట వినకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులని బెదిరియడము. ఈరోజు ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణము ఆయనని డబ్బులు డిమాండ్ చేయడము, ఆయన ఆస్తులు రాసిమని చెప్పి క్రషర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ రాయమని చెప్పి ఈరోజు ఆయన ఒక వైసీపీ సర్పంచ్, ఆయనకే ఈరోజు ఈ పరిస్థితి. ఆస్తులు రాసియకపోతే లాస్ట్కి చంపే పరిస్థితికి వస్తున్నారు. ఎంత దారుణంగా తయారైంది. దాదాపు సంవత్సరంన్నర అవుతుంది ఆయన డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఒకటి ఫస్ట్ అతని వేరోస్ గోడౌన్స్లో టొబాకో దించుకుంటామంటే ఆ రోజు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఇవ్వలేదు, ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తర్వాత క్రషర్ రాసిమన్నా ఆయన ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తన పోరాటం తను చేస్తూనే ఉన్నాడు, లీగల్గా కానీ ఇంకో విధంగా కానీ. ఈరోజు అవన్నీ కూడా ఇతనికి న్యాయపరంగా ఇతను అన్నిట్లో స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి లాస్ట్కి అతన్ని హతమార్చాలని చెప్పేసి ఈరోజు ఇంతకు దిగజారే పరిస్థితి. ఈరోజు రౌడీలను పెట్టుకొని గుండాలను పెట్టుకొని ఆర్లగడ్డని పూర్తిగా భయభ్రాంతులు చేసి ఏం సాధిద్దామనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇందుకైనా అధికారం ఇచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఒకరిని చంపి ఆస్తులు రాయించుకుంటే మీకు అవుతాయా? ఎంతమందిని చేయగలుగుతారు? ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. ఇక మీరెందుకు రాజకీయాల్లో? ఈడ ఈ ఎమ్మెల్యే అరాచకాలు చూస్తుంటే అసలు అసహించుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే ఈ ఘటనలో ఆమె అనుచరులు, అఖిలప్రియ అనుచరులు, ఆమె భర్త అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అటెంప్ట్ మర్డర్ కింద అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.